ఒకటి రెండు మూడు నాలుగు ఎన్నిరా ఒకటి రెండు మూడు నాలుగు పడతలేదే ఈ బొత్త కాడికి వచ్చి అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషన్స్. ఈ రోజు అయితే ఒక కోళ్ళ షెడ్లోకి పాము వచ్చి ఒక గుడ్డు కాదు, రెండు గుడ్లు కాదు, ఏకంగా 9 గుడ్లు మింగింది. సో ఇవాళ ఆ పామును అయితే సేఫ్గా రెస్క్యూ చేసి దాని అలవాటు ఉన్న ప్రాంతంలో వేరే దూరం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రకృతిని కాపాడుకుందాం, వన్యప్రాణుల్ని రక్షించుకుందాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బయటకంటానా బయట అక్కడ తలకి అక్కడ పోదన్నా గుడ్లు తిని అల్లకెళ్ళి పట్టది పడుతుంది ఆడికి వచ్చి పడతలేదు ఆడి మళ్ళీ ఓలు ఉంది అటు పడితే గుడ్లు తిన్నది గుడ్లు తిన వరకే ఇంత దొడ్డు దొరికేటు వస్తలేదు ఇక భయపడి కట్టబోతారు ఎన్నిరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కొన్ని కూడా కొన్ని కూడా అదే కదా ఏం మరక బిర్యానీ పట్టుకున్నా కానీ అది గుడ్లు తినకపోతే దానికి ఎంత గుడ్లు చూడు ఒకటి రెండు మూడు నాలుగు 7 ఉన్నాయి, 6 గుడ్ల దాకా ఉన్నాయి. ఇప్పుడు అది కక్కుతుంది చూడు, ఒకటి కక్కుతుంది, అది ఉండదు ఇక. ఇప్పుడు అది దాని పానం అంతా మధ్య ఉంటుంది రా, పోరాదు కాబట్టి గుడ్లు తినకపోతే ఇప్పుడు అది తప్పించుకొని పోవాలి కాబట్టి దాని బాడీ అల్కగా కావాలి. సో ఆ గుడ్లన్నీ మొత్తం ఇప్పుడు కక్కుతుంది. ఇక్కడ చెట్టు కింద ఇద్దాం కూడా అక్కుతానన్న రైట్ నువ్వు అన్నట్టు చూడు పడగానే ఒక్కొక్కటి బయట తీసుకుంటాను చూడు పోదు 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 కానీ అయిపోయిందా అట్లా పోతలేదు పోతలేదు అసలు మరి ఆ గుడ్లు ఉండే వాడికే పోతలేదు అది నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే ఆగపోవాలి పోనీ తీసాం పురుగు పోతాడు సంపద్దు. దీన్ని చంపితే ఏమవుతుంది ఇప్పుడు? మరి ఎక్కడ వెళ్తావు? బయట ఇచ్చి పెడతాడు అక్కడ ఇక్కడ చేత పట్టుకురాదు ఎటు పోదు చేత పట్టుకోవాలన్నా గీరగొట్టు అయితే ఉరికి రాదు, అది ఉరికి వచ్చేదంటే ఎప్పుడు ఉరికి తీస్తే దానికి శాత కావద్దా? బిర్ర తిన్నాక ఉరుకుమంటే ఉరుకుతావా నువ్వు? కానీ ఆవు పాములు డైక్రోమాటిక్ విజన్ కలిగి ఉంటాయి. ఇవి కేవలం 2 రంగులు మాత్రమే చూడగలుగుతాయి, ఒకటి ఎల్లో, ఒకటి బ్లూ. కొద్దిగా అయితే అవుపిస్తాయి, అల్కిడి ఎక్కువ దానికి. చెవులు ఉండయి, చెవులే ఉండే మొత్తం చెవులు వినిపించాయి. మన వర్షం మాకు ఏంటంటే వాడికి అది కళ్ళు ఉండే చెవులు ఉంటాయి అంటాను వాడు. లేదు చెవులే ఉండేరా కళ్ళు ఉంటాయని నేను అంటాను. చెవులు ఉండయి, కదలికలు చూసి గుర్తుపడుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే మన శబ్ద తరంగాలు భూమికి తాకుతాయి కదా, ఇట్లా ఇట్లా సౌండ్ చేసినప్పుడు అట్లా
ధ్వని ధ్వని ఈ బండి ఓర్ బండిగా చూసినావా? సప్పుడు చెప్పు ఇగో ఇది. ఇప్పుడు ఇట్లా భూమి కొడతావా అప్పుడు అగో. దానికి కొంచెం వైబ్రేషన్ లేకొస్తుంది అన్నట్టు అదే భూకంపాలు వస్తే వీటికైనా ఎక్కువ తెలిసేది. తెలుస్తాయి వీటికి కుక్కలకి. ఎక్కువ ఇవి ఎక్కువ పసి కడతాయట. దారా ఇట్రారా పసిగడితే మనకి ఏమైనా చెప్తానే చెప్పకుండా తెలుస్తుంది. పసి కడితే చెప్తానయా. అదే మరి మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు వాటికి బయటకు వస్తాయి అవి. మళ్ళా మాధుడి కాడికే వస్తుంది. రాదు అరే ఇక్కడ ఇద్దరు గుట్ట అవతల ఇసి పెట్టేస్తాడు. రాదమ్మా. మిగతా అన్నీ అన్నీ అటేసి పెట్టేది. ఓ మెల్లగా మనిషి వాటంగా ఉన్నారు. అదే అదే కాటేసుకుంటే అయితే అన్న దానికి అదే కాటేసుకుంటే ఏం కాదు. చెప్పురా వేరులో అంటే ఆటోమేటిక్గా కడుపులో పొట్టు గిట్ట అంతా అన్న. కానీ కోడి పొట్టును ఇట్లా గుడ్డు లోపలనే కడుపుతోటి వలగొడుతుంది. ఆ పొట్టు బయటకు వస్తుంది. మళ్ళీ మళ్ళీ వస్తుంది బయటికి. సోనా ఇట్లా లోపల ఉంటుంది కదా నీళ్ళం, అది మింగి ఓన్లీ పచ్చి ఒక్కటి బయటకు వస్తుంది. మంచిగా ఉండాలా మరి ఏలు పట్టే పక్క కూడా ఉండదు. ఇప్పుడు కక్కుతుంది. ఇప్పుడు వస్తుంది అన్న అంటే మనం ఆటోమేటిక్గా ఇక మనం ఇట్లా ఉన్నప్పుడు ఉడికిరానికి కక్కుతుంది ఎర్ర కూడా చూడు ఓ ఇక పాములు ఎట్లా కక్కుతుందో సూత్ర గుడ్లు ఒక్కటి పోయి గుడ్లు 2 దొరకదు బిడ్డ మనకు 3 4 5 6 ఇక దొరకదు అయిపోయింది. ఇగో పట్టుకోరా. ఉరుకుతుంది ఫాస్ట్ ఉరుకుతుంది. 1 2 ఇగో ఇటు చూడు ఒకసారి జూమ్ది. ఏమవుతుంది 4 5 6 7 8 9 మొత్తం 9 గుడ్లు మింగింది ఒకటే నాగుపాము. 20 గుడ్లు కోడికి పొదిగెత్తే 15 రోజులు అయింది. 15 రోజుల తర్వాత ఈ నాగుపాము వచ్చి ఏకంగా 9 గుడ్లు మింగింది. ఇది వర్షాకాలం కాబట్టి రైతన్నలు పొలాల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టార్టర్లలో కూడా నాగుపాములు పడుకొని ఉంటాయి. పల్లె ఇలా సంచులకు ఎక్కింది. వీడియో రికార్డ్ అవుతుంది అనుకోని అట్లనే ఉత్తగానే చేతిలో పట్టుకున్నాడు, కానీ అది వీడియో రికార్డ్ కాలేదు. ఆ స్నేక్ను సంచులేసేది. ధరపో అయిపోయింది. గుడ్లను వాడేనా? ఏ, ఏం కడగాలే? ఏం కాదు కడిగాయి పిల్లగట్లయినాయి నీట్గా కడుగుతావా. చెయ్యి గుడపే పెట్టుకొని కడిగేయన్నా? ఆల్రెడీ ఎన్ని రోజులు అయినాయి పొదిగి అవి? 10 రోజులకి ఎక్కువ 15 రోజులు అయితే ఇంకేంది, ఇంకో అవుతాయి. 5-6 రోజులు అయితే అయిపోయాయి. అంతే కదా ఏమవుతుంది ఇక. దానికి ఎదురుగా ఉండకన్నా పడగతో ఉన్నప్పుడే అంతగానే ఉంటుంది కానీ బల్లి అన్న మళ్ళీ నాకే వదిలిపెడతాను. అటువని అన్న ఇటుకి వస్తుంది లేదు స్క్రీన్ అవుపిస్తలేదు. స్క్రీన్ ఈ బండలో ఇక్కడ అవుపిస్తుంది అన్న. ఇప్పుడు అవుపిస్తాను. ఇది పట్టుకో.